అరేంజ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా గొడవలనేవి సహజం ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా. కావాలని ఎవరు గొడవ చేసుకోరు. ఇక అట్లా సిట్యుయేషన్స్ అయితే కొన్ని డిమాండ్ చేస్తాయి. గొడవ చిన్నదా, పెద్దదా అనే విషయం పక్కన పెడితే ఎప్పుడు గొడవ జరిగినా మా బావకి నేనే ఫస్ట్ సారీ ఎందుకంటే గొడవని ఇంకా పెద్దగా చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సారీ చెప్పిన ప్రతిసారి నేనేమనుకుంటా అంటే సారీ చెప్పేది మా బావకే కదా, ఎవరికైతే చెప్పట్లేదు కదా అంటే ఈగోస్ మొత్తం పక్కన పెట్టి నేనే ఫస్ట్ సారీ ఎందుకు చెప్తానంటే నా వర్షన్‌లో అయితే ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా అది మన నాలుగు గోడల మధ్యలోనే ఉండాలి. అది నలుగురికి తెలిసేదాకైతే నేను అస్సలకే తీసుకెళ్ళాను. ఇక ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా మూడో వ్యక్తిని మా గొడవలోకి అస్సలు ఎంట్రీ చేయను. మా బావ సారీ చెప్తాడని 2 డేస్ చూస్తాను. ఇంకా తను ఒకవేళ చెప్పలేదనుకో ఇంకా నేనే చెప్పేస్తాను. అంటే అక్క మరి బావకి మాట్లాడాలని ఉండదా నీతో అని అంటారు. అయ్యో ఎందుకు ఉండదండి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మా బావకి ఏంటంటే నేనెందుకు సారీ చెప్పాలి ఫస్ట్ దానికి, కాకపోతే బెట్టు చేస్తుంటాడు నా ముచ్చట్లో పడి కూర గురించి చెప్పడమే మర్చిపోయా. ఈ కూరనైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ మాత్రం అద్రిపోయింది. ఒకవేళ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.